అందరికి నమస్తే అండి. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీలో ఏటుగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మళ్ళీ ఆ పేరు వేయచ్చో వేయకూడదు అని చెప్పి పెద్ద రెడ్డి అని రాస్తా వచ్చారు ఈ మధ్య పత్రికలు. ఏది వాళ్ళ దగ్గర క్లియర్ కట్గా ఆధారాలు చేతిలో ఉండి కూడా ఇంకా సమగ్రమైన విచారణ ఏది ఆల్రెడీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం పెద్దిరెడ్డి ఏదైతే అటవీ భూమిని ఆక్రమించుకున్నాడు అని చెప్పినారో చిత్తూరు జిల్లాలోని పొంగనూరు నియోజకవర్గంలోని మంగళంపేట అనే ప్రాంతంలో, పులిచెర్లలోని మంగళపేట ప్రాంతంలో ఆ అటవీ భూమిని ఆక్రమించుకున్నాడు అని చెప్పే చోట ఆల్రెడీ విజిలెన్స్ అధికారులు మొన్న దర్యాప్తుకు వచ్చారు. దర్యాప్తులో భాగంగా ఐఏఎస్ అదేవిధంగా ఎస్పీ స్థాయి అధికారులు కూడా అక్కడ పోయి డ్రోన్లతోనూ అదేవిధంగా సర్వే చేసే మిషన్స్ తోనూ క్లియర్ కట్ గా కొలతలన్నీ తీయడం జరిగింది. అక్కడ చూస్తే ఏం అర్థమైందంటే వాళ్ళు ఎక్కడికెక్కడికో బయటి అటవీ ప్రాంతంలోకి లోతుగా పోయి చూసే పనేం లేదు. ఏదైతే పెద్దిరెడ్డి ఆక్రమించుకున్న భూమికి వెళ్ళడానికి పెద్దిరెడ్డి అటవీ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో మున్సిపల్ కార్పొరేషన్ నిధులు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని అడవిలో ఉండేటువంటి అభివృద్ధి చేసుకున్న పొలానికి హైవే లాగా పెద్ద రోడ్డు వేసుకున్నాడు. ఆయన ఆక్రమించుకున్న అటవీ భూమిని చుట్టూ ఇనప కంచెలు మరీ కట్టుకున్నాడు. మొత్తం ఈ భూమి ఎంత అంటే వాళ్ళు మన కొలత చూస్తే ఆశ్చర్యపోయే విధంగా 104 ఎకరాల భూమి అది. మొత్తం దాన్ని ఇనప కంచెలు మనం జగన్మోహన్ రెడ్డి విషయంలో చూసాం. ఆల్రెడీ వైజాగ్లోని ఋషికొండ ప్యాలెస్ కట్టుకున్నాడు కదా, మొత్తం ఇనప కంచులే. వీళ్ళకి ఇదేం ఫ్యాంటసీయో, ఫామ్ హౌస్లు, ఇనప కంచులు, వీళ్ళ ఫ్యాంటసీ ఆ విధంగా ఉంది. ఏమన్నా స్థాయిలో ఉంటే నేను ఇంకా ఏ స్థాయిలో ఉండాలనుకున్నాడు ఏమో. 104 ఎకరాల్లో ఈ యొక్క వ్యవసాయ భూమిని అభివృద్ధి చేసుకొని చుట్టూరు ఇనప కంచెలు అయితే కట్టుకోవడం జరిగింది. వీళ్ళు విజిలెన్స్ అధికారులు అక్కడ పోయి మొత్తం చెక్ చేసి ఏమని చెప్పినారంటే, అయ్యా ఈయన పైన క్రిమినల్ కేసులన్నీ నమోదు చేయొచ్చు, మేము కనుగొన్నాము. మ్యాటర్ ఏంటంటే అక్కడ అటవీ భూమికిలో 1905 నుంచి 1920 వరకు ఆ మధ్యకాలంలో నిర్వహించిన సర్వేల్లో ఏమైందంటే 295వ సర్వే నెంబర్ ప్రకారం 17 ఎకరాలు చిల్లర ఉన్నది ఆడ. అదేవిధంగా 296 సర్వే నెంబర్ ప్రకారం 6 ఎకరాల చిల్లర ఉన్నది. అంటే దాదాపు 24 ఎకరాల భూమి మాత్రమే పెద్దిరెడ్డి కుటుంబానికి సంబంధించింది. మిగిలినదంతా అటవీ భూమిని లాక్కున్నారు, దోచుకున్నారు అని చెప్పి ఈ విజిలెన్స్ అధికారులు అయితే కూటమి ప్రభుత్వానికి ఒక నివేదిక అయితే ఇచ్చేసింది. ఆ నివేదికలో భాగంగా వీళ్ళ పైన నమోదైన కేసులు ఏవో ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత తప్పు చేశారనేది మనం ఒకసారి చూద్దాం. ఆ విజిలెన్స్ అధికారులు ఈ కేసులు వాళ్ళ పైన పడతాయి అని ఈ కేసులు సిఫార్సు చేశారు. ఆ సిఫార్సు చేసిన కేసులు ఏవో ఒకసారి మేము ముందు ప్రయత్నం చేస్తాను. అటవీ రెవెన్యూ భూములు ఆక్రమించుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా ఆయన కుటుంబాలపై కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రస్తావించిన సెక్షన్లు ఇవి: నేరపూరిత విశ్వాసఘాతకం అంట, బిఎన్ఎస్ 316 సబ్సెక్షన్ 5. ఈ సెక్షన్ ప్రకారం జీవిత ఖైదు లేదా 10 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా. అంటే ఈ యొక్క సెక్షన్ కింద జీవిత ఖైదు కూడా ఆస్కారం ఉన్నది. 7 సిఫార్సుల్లో ఒక్క సెక్షన్కి సంబంధించిందే. ఇంకా ఏ సెక్షన్ల ఎక్సిస్టెన్స్లోకి వస్తాయంటే నేరపూరిత దురాక్రమణ, అడవిని ఆక్రమించుకున్నాడు కదా, దానికి సంబంధించి 3 నెలల జైలు శిక్ష, 5,000 జరిమానా. అదేవిధంగా ఇంకొక కేసు ఏంటంటే ఫోర్జరీ కేసు. ఇది కూడా బిఎన్ఎస్ 336 సబ్సెక్షన్ 3 ప్రకారం 7 ఏళ్లు జైలు శిక్ష, జరిమానా. అదేవిధంగా ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ రికార్డులను అసలైనవిగా చెప్పి వినియోగించడం, బిఎన్ఎస్ సబ్సెక్షన్ 340 కింద వస్తుంది. భూ కబ్జా నిరోధక చట్టంలోని సెక్షన్ 5 కింద కేసులు పెట్టాలి. అదేవిధంగా ఇంక 2 కేసులు అంటూ ప్రస్తావించారండి. రెవెన్యూ అటవీ అధికారులతో సంయుక్తంగా సర్వే చేయించి పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఎంత మొత్తంలో రెవెన్యూ అటవీ భూములు ఆక్రమించుకున్నారో నిగ్గు తేల్చాలి. అదేవిధంగా పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూములు ఆక్రమిస్తున్నా చూస్తూ ఊరుకున్న రెవెన్యూ అటవీ అధికారులపై క్రమశిక్షణ చర్యలు అయితే తీసుకోవాలి. ఎవరు తీసుకుంటారో? గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నది. ఆ టైంలో అటవీ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి ఉన్నాడు. ఏదన్నా మనం ఒక పని కానీ బాధ్యత కానీ ఎవరికి అప్పచెప్తామంటే మిగిలిన వాళ్ళని పాలించమని కాదు, వాళ్ళని సక్రమైన దోవలో తీసుకెళ్ళమని. ఒక తండ్రిగానో ఒక అన్నగానో ఆ యొక్క ప్రజలకు సేవ చేస్తాడని. అటవీ భూమిని ఆయన చేతుల్లో పెడితే వన్యమృగాలు తిరగాల్సిన చోటన ఈయన భూమి ఆక్రమించుకొని అక్కడికి వన్యమృగాలు సంచరించాల్సిన చోట ఇనుపు కంచెలు, అంటే లోపలికైతే వన్యమృగాలు రాకూడదు. ఆయన అరేంజ్ చేసుకున్న ఫామ్ హౌస్ పెద్దది, చెప్పలేనంత పెద్దది. అక్కడ పోయి పెద్దిరెడ్డి ఆయన కొడుకు అయినటువంటి మిథున్ రెడ్డి ప్రశాంతంగా లోపల నుంచి బయట చూస్తే వ్యూ, ఈ ఇనప కంచెలు దాటుకొని ఏ యొక్క మృగాలు రావు, బయట నుంచి అయితే ఎంజాయ్ చేయొచ్చు. బయట చూస్తూ అక్కడికి వెళ్ళడానికి హైవే మాత్రం పెద్ద రోడ్డు. చూస్తానే మనకు అర్థమవుతుంది కదా ఏ మేర ఒక ప్రభుత్వాన్ని వాడుకొని ఆయనకి ఇచ్చిన స్థానాన్ని A2 ఇచ్చారనుకోండి, అటవీ శాఖ మంత్రిగా ఇచ్చాడు అక్కడికి A2కి. ఆయన మనము సాధారణంగా ఒక చెట్టు కూడా కొట్టలేం ఏడైనా అటవీ ప్రాంతానికి పోయి, అది కేసు పడుతుందేమో అని. అంతెందుకు
మన పొలాల్లో మనం ఒక టేక్ చెట్టు కూడా మనం పెంచుకున్నటువంటి టేక్ చెట్టుని వాటిని కట్ చేసి మన దాలమందరాలు లేదా కిటికీలు తయారు చేసుకోవడానికి కూడా వాడుకునే దానికి లేదు, అవన్నీ పోయి పర్మిషన్ తీసుకోవాలి. అటువంటిది అటవీ ప్రాంతంలో ఈ పనులు చేశాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఏదైతే నేను పైన చెప్పిన సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 7 సెక్షన్లు, మ్యాక్సిమం బిఎన్ఎస్ సెక్షన్లు, జీవిత ఖైదు, 7 ఏళ్ళ జైలు శిక్ష, ఇవన్నీ వాళ్ళు బెయిల్ మీద వస్తే రావచ్చు కాక ఈ సెక్షన్స్ అన్నీ అప్లై అవుతాయి. మొన్నటి దాకా కేవలం 75 ఎకరాలు 75 ఎకరాలు అని చెప్తా వచ్చాడు. ఏది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోర్జరీ డాక్యుమెంట్స్ అవి ఇవి చూపించి 75 ఎకరాలు మాత్రమే మేము ఆక్రమించిందని చెప్తా వచ్చాడు. కీలకంగా పరిశీలిస్తే అర్థమైంది 104 ఎకరాలని. ఆ 75 ఎకరాలు అనేది వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్, డూప్లికేట్ డాక్యుమెంట్స్ చూపించారు. కానీ పద్ధతి ప్రకారం ఉండేది 24 ఎకరాలు మాత్రమే. అయితే ఈ రోజున అది 104 ఎకరాలకైతే చేరింది. సో ఇటువంటి వాళ్ళపైన ఎప్పటికప్పుడు కేసులు పడి శిక్షలు పడితేనే అందరిలో చలనం వస్తుంది, మిగిలిన వాళ్ళు ఎటువంటి తప్పులు చేరే అని నేనైతే భావిస్తున్నాను. ధన్యవాదాలు.